ఫిబ్రవరి 23rd, ఫిబ్రవరి 24th 2 రోజు వరుసగా నైట్ టైము 23rd ఒక ఏటీఎం ఆఫెన్స్ అటెంప్ట్ చేశారు. 24th ఇంకొక ఏటీఎం ఆఫెన్స్ ట్రై చేయడం జరిగింది. సో దాని తగ్గట్టు మనం కేసు రిజిస్టర్ చేశాము. సో 23rd జరిగిన ఆఫెన్స్లో సీసీటీవీ కెమెరాకి స్ప్రే కొట్టంగానే అలారం మోగింది కాబట్టి ఆ అలారం విని వాళ్ళు పారిపోవడం జరిగింది, అక్యూజ్డ్ ఎవరు ఉన్నారు. అలాగే 24th మెయిన్ లైన్ ఏముందో బయట కట్ చేసి ఇంకొక అదే రోజు థెఫ్ట్ చేసిన ఒక టోయింగ్ వెహికల్తో యూజ్ చేసి ఆ తాడు కట్టి ఒక ఏటీఎం, బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం ఏముందో అది ఒక 2-3 కిలోమీటర్స్ డ్రాగ్ చేశారు. ఆ రోజు ఇద్దరు యూత్ అలర్ట్ గా మన ఎస్ఐకి ఫోన్ చేసి వాళ్ళు వెంటపడ్డారు ఆ టోయింగ్ వెహికల్ ని. వెంటపడిన చూసి ఆ టోయింగ్ వెహికల్ లో ఆ ఏటీఎం మెషిన్ ని అక్కడే వదిలేసి పారిపోవడం జరిగింది. సో ఈ రెండు సీరియస్ ఆఫెన్సెస్ కాబట్టి మనం ఎస్డిపిఓ కర్నూల్ ఆధ్వర్యంలో సిఐ చంద్రబాబు నాయుడు, మన సిఐ రూరల్, సిఐ 3 టౌన్ వీళ్ళ ఆధ్వర్యంలో మనం ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి ఒక ఈ ముద్దాయిల్ని పట్టుకోవాలని మొదలు పెట్టాము చర్యలు. సో మనకి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, తర్వాత తదితర సైంటిఫిక్ ఎయిడ్స్ ఆధారంగా 4 ముద్దాయిల్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఈ 4 ముద్దాయిలు పేరు షహీద్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, జంషేద్ ఖాన్, షౌకార్ ఖాన్. వీళ్ళందరూ రాయ్పురి విలేజ్ ఆఫ్ మేవాత్ డిస్ట్రిక్ట్, హర్యానా స్టేట్ ముగ్గురు. ఇంకొకరు పల్వల్ డిస్ట్రిక్ట్ మమ్ముల్కా విలేజ్ హర్యానా. అంటే 4 కూడా హర్యానా స్టేట్ చెందినవారు. వీళ్ళందరూ లారీ డ్రైవర్స్ ఉద్యోగాలుగా పనిచేస్తారు. ఈ లారీ కంటైనర్ లారీస్ ఏముంటాయో వీళ్ళందరూ ఈ కియా కారు, మారుతి కారు ట్రాన్స్పోర్ట్ చేసే డ్రైవర్స్ గా పనిచేస్తారు. సో డ్రైవింగ్ కి వచ్చినప్పుడే ఈ గ్యాస్ కటర్స్, తర్వాత స్ప్రే, తర్వాత బెల్ట్, గ్లౌజ్ అవన్నీ పరికరాలతోనే బయలుదేరుతారు. దారిలో ఏదైనా అబాండెంట్ ఏటీఎం కనిపిస్తే అక్కడికక్కడే వాళ్ళు ఆపరేట్ చేసి కొట్టి చోరీ చేయడము జరుగుతుంది. సో ఈ 4లో షహీద్ ఖాన్ అనే అతనికి ఆల్రెడీ 26 కేసులు ఉన్నాయి. మనం డేటాబేస్ చెక్ చేస్తే 26 కేసు వివిధ రాష్ట్రంలో, మధ్యప్రదేశ్, హర్యానా అలాంటి కేసెస్ లో అతను ఆల్రెడీ ముద్దగా ఉన్నాడు. ఇమ్రాన్ ఖాన్ అతనికి ఢిల్లీ, హర్యానా, యూపీ, ఎంపీలో
ఆల్మోస్ట్ 15 కేసులు ఉన్నాయి. సో వీళ్ళందరూ చాలా హార్డ్ కోడ్ క్రిమినల్స్. సో వీళ్ళందరినీ పట్టుకున్న అందుకు మన టీం అందరికీ ఐ కంగ్రాచులేట్ దెమ్. అండ్ ఈ రెండు కేసులు కూడా మనకి డబ్బులు పోలేదు, బట్ స్టిల్ వీ టుక్ ద కేసెస్ వెరీ సీరియస్లీ. And we have arrested 4 people and we will be sending them for judicial remand. So దీని గురించి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే you please ask. Sir, actually 23rd first attempt జరిగిందన్నారు సార్, అప్పుడు ఏమైనా అలర్ట్ అయ్యారా? సో 23rd స్ప్రే చేశారు. స్ప్రే చేసినప్పుడే ఇమీడియట్లీ అలారం వచ్చింది, కేసు కట్టాము. సో నెక్స్ట్ డే మనం కొంచెం బీట్స్ పెంచాము. సో ఆ టైంలో మనకి శివరాత్రి బందోబస్తుకి కొంచెం ఫోర్స్ బయటకు వెళ్ళింది, బట్ స్టిల్ ఉన్న ఫోర్స్ తో మనం కొంచెం బీట్స్ పంపించాము. బట్ స్టిల్ వాళ్ళకి ఇది ఇంకా కొద్దిగా ఉలిందకొండలో అవుట్స్కర్ట్స్ లో ఉంది కాబట్టి అక్కడ కొద్దిగా లైటింగ్ తక్కువ ఉంది, పోలీస్ ఎవరు లేనది చూసి వాళ్ళు వెళ్తూ వెళ్తూ అది 24th అగైన్ దే హ్యావ్ అటెంప్టెడ్. అంటే వీళ్ళు మనం ఇంట్రోగేట్ చేస్తే మన స్టేట్ లో ఏది అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ లో వీళ్ళది పాత్ర మనకి దొరకలేదు. ప్లస్ వేరే స్టేట్స్ లో మనం ట్రై చేసాం తప్ప, బట్ వీళ్ళది కన్ఫెషన్ లో ఏమీ రాలేదండి. ఒకరికి 26 కేసులు, ఇంకొకరికి 15 కేసులు, ఇద్దరికి. దీంట్లో తండ్రి కొడుకు కూడా ఉన్నారు. ఈ జంషేడ్ ఖాన్ అనే ఫాదరు, సౌకార్ ఖాన్ అనే అతను సన్. సో డ్రైవర్స్ వీళ్ళందరూ. ఇంకొకసారి చెప్పండి. సో ఇవన్నీ సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ చోరీ కేసులే, అన్ని ఏటీఎం థెఫ్ట్లే వీళ్ళందరూ చేసేది. అక్కడ కొట్లాడుకునే కేసులు ఉన్నాయి వాళ్ళ ఊర్లో, వాళ్ళనే అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి, వాళ్ళలోనే గ్రూప్స్ ఉన్నాయి, ఒక గ్రూప్ లో. సో వీళ్ళని మనం ఇంట్రోగేట్ చేసి టోటల్ ఆల్మోస్ట్ ఒక 26 మంది ఆ ఊర్లోనే ఈ చోరీ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళది లిస్ట్ కూడా మనకు వచ్చింది. సో ఆ లిస్ట్ మన దగ్గర పెట్టుకుంటాము. ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఏదైనా అఫెన్స్ జరిగితే మాకు ఆ డేటాబేస్ కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. దాదాపు 6 lakhs అన్నారు. ఎంత ఉందండి? 6 lakhs మనకు వచ్చి 3.5 lakhs సార్, యాక్చువల్గా 7 lakhs పెట్టారు. సో 7 lakhs పెట్టారు, బట్ విత్డ్రా అయిపోయి తర్వాత 3.5 lakhs మిగిలిందంట. అదే చెప్పాను కదండి, సీసీటీవీ ఫుటేజ్ లో మనకి ఫస్ట్ మూమెంట్ ఆఫ్ టోయింగ్ వెహికల్, మూమెంట్ ఆఫ్ కంటైనర్ దొరికిందండి. దాని బేసిస్ లో మనం క్లూ బిల్డప్ చేసుకుంటూ ఫైనల్ పట్టుకోవడం జరిగింది. అర్థం అంటే వీళ్ళు డ్రైవర్ ఫస్ట్ కాదు, వీళ్ళు దొంగలు ఫస్ట్. డ్రైవింగ్ కూడా వస్తుంది కాబట్టి కంటైనర్ లో వస్తారు. సో ఆ ఉద్యోగం చేసే ముసుగులో వచ్చి దొంగతనం చేసి వెళ్ళిపోతారు. సో వీళ్ళందరినీ మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటామండి. పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ ఫర్దర్ ఇంట్రోగేషన్ జరుగుతుంది. ఓకే, చెప్పండి. సో ఆ టైంలో అదే అండి, వీళ్ళు మూవ్ అవుతా ఉంటారు. అదే బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం దొంగతనం చేయాలని వాళ్ళు అనుకోలేదు అనుకుంటున్నాను. వాళ్ళు ఆ హైవేలో దే ఆర్ జస్ట్ గోయింగ్. సో ఒక 2 రౌండ్ వేసి ఎక్కడ ఎవరు కనిపించారో అక్కడ వాళ్ళు అటెంప్ట్ చేస్తారు. మోస్ట్లీ సక్సెస్ కూడా అయ్యేది, బట్ ఫర్ దోస్ 2 యూత్ ఆ 2 వీలర్ లో వెంటపడ్డారు. మాకు సైమల్టేనియస్లీ ఎస్ఐకి ఫోన్ చేసి వెంటపడ్డారు. వెంటపడిన చూసి వాళ్ళు అక్కడే అది అబాండన్ చేసి పారిపోయారండి. నో సి మీరు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు అనుకున్నాను. వీళ్ళు ఏం చేశారంటే ఏటీఎం మెషిన్ ని ఒక తాడు చుట్టి టోయింగ్ వెహికల్ తో లాగారు. సో ఏటీఎం మెషినే బయటకు వచ్చింది. ఆ ఏటీఎం మెషిన్ ఒక 2 kilometers డ్రాగ్ చేశారు. చేసి మనం కొద్దిగా స్పెషల్
గా ఈ ట్రయల్ వాళ్ళు లోపల ఉండగానే ట్రయల్ కంప్లీట్ చేసి కన్విక్షన్ చేయాలని వీ హావ్ టేకెన్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఆల్రెడీ మా ఇన్వెస్టిగేషన్ ఈ రోజు అరెస్ట్ అయింది కాబట్టి ఒక 15 రోజులు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాము. కంప్లీట్ చేసి వాళ్ళకి బెయిల్ రాకముందే వాళ్ళ ట్రయల్ కంప్లీట్ చేసి శిక్ష పడేలాగా చూస్తామండి. చేశారు. సో వీఆర్ గివింగ్ ఎవ్రీబడి స్మాల్ రివార్డ్. దానికి కూడా కొద్దిగా ఇఫ్ యు ఆర్ దేర్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ. कैमरा इनकी जाना शेखर बाबू సార్ ఫోటో కెమెరా కావాలి సార్. ఓకే సార్. ఎంవి శ్రీనివాసులు శేఖర్ బాబు సుబ్బారాయుడు సమీర్ ఓకే సార్. కిరణ్ కుమార్ రవి సింగ్ నాగరాజు ఆయన నాగరాజు చంద్రబాబు చూడండి సార్. సార్ చంద్రబాబు సార్. చంద్రబాబు నాయుడు సార్ చూడండి సార్. సార్ एमएलए राने वो तुमकुल लेने के శ్రీనివాసులు ఈసీ 82 नो कैमरा इनकी जाना నువ్వే మింగ దగ్గర పోయి ఎస్పీ సార్ కడ పెట్టుకో రాజేశ్వర రెడ్డి శ్రీనివాసులు ఈ టైప్ పెట్టాలని తీ రాజేశ్వర రెడ్డి ఈ పక్కది ఇబ్రహీం బాషా అదను తీరా నువ్వేమి ఇబ్రహీం బాషా హోంగార్డ్ రాజీవ్ హోంగార్డ్ 491 ఆనంద్ హోంగార్డ్ 585 ఓకే సార్. నాగరాజ పీసీ నాగరాజు ఎస్ ఇది ఓకే సార్. బా సార్ ఫోటో కావాలి సార్. ఓకే సార్.